తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒక చిన్న ఊరిలో హోలీ పండుగ వచ్చిందంటేనే పిల్లలందరూ ఉత్సాహంగా ఉంటారు. రంగులు, పాటలు, నృత్యాలతో ఊరు హుర్రెత్తిపోతుంది. కానీ ఈ సంవత్సరం చిన్నారి అనన్య మరియు ఆమె స్నేహితులు ఒక అద్భుతమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అనన్య అనే ఒక చిలాకి అమ్మాయి, ఆమెకి హోలీ అంటే చాలా ఇష్టం. ఒక సమస్య ఏమిటంటే ఆమె స్నేహితుడు విరాట్ రంగులతో ఆడటం ఇష్టపడడు. నా బట్టలు మురుకైతాయి, రంగులు గందరగోళం, నాకు ఇష్టం లేదు అంటూ విరాట్ అసహనం వ్యక్తం చేస్తాడు. అనన్య బాధపడినా అతనికి హోలీ అందమైన పండుగని నిరూపించాలని అనుకుంది. అనన్య బామ్మ దగ్గరికి వెళ్ళింది. ఆమె చిన్న పిల్లలతో హోలీ కథలు చెప్పడం ఇష్టపడేది. బామ్మ, హోలీకి రంగుల వెనుక ఎలాంటి మాయాజాలం ఉంది అని అనన్య అడిగింది. బామ్మ చిరునవ్వుతో ఒక చిన్న కప్పు తీసుకొని అందులోని రంగుల పొడి అనన్య చేతికి ఇచ్చి, ఈ పొడి సాధారణ పొడి కాదనన్య, ఇది ఆనందపు మాయాజాలం. అనన్య ఆశ్చర్యంగా చూసింది. అందరికీ ఆనందం కలిగించే రంగుల మాయా. రేపు హోలీ అని ఊరంతా సిద్ధమవుతుంది. అందరూ రంగులు సిద్ధం చేసుకున్నారు. అనన్య తన స్నేహితులందరినీ రంగులతో ఆడుకునేందుకు పిలిచింది. విరాట్ మాత్రం నాకు హోలీ వద్దు అని చెప్పాడు. అప్పుడు అనన్య తన బామ్మ ఇచ్చిన మాయా రంగుల పొడి అతనిపై కొద్దిగా చల్లింది. ఓ మాయ జరిగింది. విరాట్ మెల్లగా నవ్వడం ప్రారంభించాడు. అతనికి హఠాత్తుగా రంగులు అందంగా కనిపించాయి. అరే, ఇది అద్భుతంగా ఉంది అని విరాట్ ఆశ్చర్యంగా అన్నాడు. అతనికి రంగుల మధ్య ఉండడం ఆనందంగా అనిపించింది. అందరూ కలిసి రంగుల పండుగ జరుపుకున్నారు. విరాట్ ఇప్పుడు మరింత ఉల్లాసంగా రంగుల మధ్య ఆడుకున్నాడు. హోలీ నిజంగా సంతోషం పంచే పండుగ. అనన్య బామ్మ సంతోషంగా చూసింది. పిల్లలారా, అసలు రంగుల మాయ అంటే మన హృదయం ఆనందంతో నిండిపోవడం. హోలీ అనేది రంగులు మాత్రమే కాదు, ప్రేమ, స్నేహం, ఆనందం పంచుకోవడం కూడా. అందరూ సంబరంగా హోలీ పండుగ జరుపుకుంటూ రంగులు చల్లుకున్నారు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: హోలీ అనేది రంగుల పండుగ మాత్రమే కాదు, ప్రేమ, స్నేహం మరియు ఆనందాన్ని పంచుకోవడం. హ్యాపీ హోలీ టు ఆల్.